డయాబెటిక్ పేషెంట్స్ అస్సలు రైస్ అవాయిడ్ చేయాలి, తినకూడదు అంటారు. ఎట్లా? హౌ టు కంట్రోల్? మీ డాడీ వాళ్ళకి షుగర్ ఉందా? లేదు. మీ తాత వాళ్ళకి షుగర్ ఉందా? లేదు. రైస్ తింటే దాని అర్థం ఏంటంటే షుగర్ రావాలని గ్యారెంటీ లేదు. అవునా కదా? వాళ్ళకి లేదు కదా. లేదు. కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఒక ½ an hour మీరు పెట్టుకున్నారు అనుకోండి, మీకు రోగాలు లేవు అంటే రోగాలు రావు. కానీ దాంతో పాటు డైట్ మీద కూడా జర్రైనా కంట్రోల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అయితే నేనేమంటా అంటే తినండి రైస్. మీకు రైస్ తినాలనిపిస్తుంది తినండి. ఎప్పుడు? మధ్యాహ్నం తినండి. లంచ్ ఎంత ఎంత అనిపిస్తే దానికి సగం తినండి. మళ్ళీ కడుపు నిండుతుందా అనేసి అంటారు. ఎక్కువ మీరు వెజిటేబుల్ సాలెడ్ ప్రిఫర్ చేయండి ప్రతి మీల్తో. మనం ఏదైతే వైట్ రైస్ తింటాం కదా దాని GI ఇండెక్స్ 73 to 80 ఉంటది. ఓకే. అంటే ఏంది అంటే మనం ఇట్లా తినంగానే ఫట్ అనేసి గ్లూకోజ్ పైకి పోతుంది. అదే మీరు మట్టా రైస్ తిన్నారనుకోండి, మట్టా రైసా? మట్టా రైస్ ఓకే. దాని GI ఇండెక్స్ 50 నుంచి 60కి ఉంటది. హాఫ్ ఆల్మోస్ట్. హాఫ్ 30% తక్కువ, 40% తక్కువ ఉంటది అనుకోండి.